అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఎంత వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు, ఎంత వాగ్వివాదం కలిగిన వాళ్ళు, ఎంత ఘర్షణనైనా సవ్య దిశలో ఎలాంటి అసభ్యకరమైన పదజాలాలు లేకుండా పోటీతత్వంలో ఉండగలదో, జనసేన కోసం ఎంత కష్టపడిందో, జనసేనని ఎంత ఇష్టపడిందో, ఈరోజు కూటమి ప్రభుత్వంలోని జనసేన గెలవడంలో కీలక పాత్ర వహించిందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ ఒకటి ఆలోచించాలి. నేను టీడీపీలో ఉన్నాను, రాయపాటి అరుణ జనసేనలో ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఇద్దరం కలిసి పనిచేసాం. నేను చెప్తున్నాను, నాకు చాలా వరకు రాయపాటి అరుణ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆ అమ్మాయి 2014 నుంచి 2024 మధ్యన, అంటే 2014 నుంచి 2019 వరకు స్వచ్ఛందంగా తనకు తాను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, ఆయన పరిజ్ఞానం, ఆయనకి సమాజం మీద ఉన్నటువంటి స్పృహ, సమాజాన్ని మంచి సవ్య దిశలోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నటువంటి ఆయన ప్రణాళిక విపరీతంగా నచ్చి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి రాయపాటి అరుణ జనసేనలో 2014 నుంచి 2019 వరకు చాలా కష్టపడింది. స్వచ్ఛందంగా తనకు తానుగా ఏకలవ్య శిష్యురాలుగా కూడా కష్టపడింది. రెండోది 2019 నుంచి 2024 మధ్యన కూడా విపరీతంగా కష్టపడింది. ఆవిడ చేస్తున్నటువంటి కృషి, పట్టుదల, ఆవిడ సంకల్పం, ఆవిడ మాట్లాడే విధానం, ఆవిడ సబ్జెక్టు, ఆవిడ పద్ధతి, ఆవిడ కట్టు బొట్టు, ఆవిడ చేసేటువంటి విపరీతమైన కృషిని గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు రాయపాటి అరుణ గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి అనేటువంటి ఒక మంచి పోస్టును కూడా ఇవ్వడం జరిగింది. మీరు గమనించాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో అంటే 2019-24 మధ్యలో ఒక్క మాట మాట్లాడాలంటే ఒక్కొక్కరికి చెమట్లు పట్టేటి, ఒక మాటలో చెప్పాలంటే పోసేటోళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే దాడులు, విపరీతమైన బూతులు, కేసులు, అడ్డగోలు కేసులు, సంబంధం లేని కేసులు, ఎఫ్ఐఆర్లు బుక్ చేసి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మార్ఫింగ్ ఫోటోలు, అంటే ఇక్కడ వరకు ఇలా ఆడవాళ్ళ కొంచెం కింద నుంచి కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులతో పాటు అసభ్యకరమైనటువంటి ఫోటోలను కూడా చిత్రీకరించి వాటిల్ని డిజిటల్ మీడియాలో విపరీతంగా కూడా ప్రచురించారు. అవన్నీ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. ఆ రోజుల్లోనే 2019 నుంచి 2024 మధ్యలో రాయపాటి అరుణ నా సొంత చెల్లెలతో సమానం. నేను కేవలం ఒక 2-3 సార్లు మాత్రమే ఫోన్లో మాట్లాడాను. ఒకసారి నేను ప్రత్యక్షంగా కలవడం జరిగింది. ఎంత పద్ధతిగా ఉంటుందంటే చాలామందికి, అంటే కొత్తగా వచ్చే యువతరానికి, యువ మహిళలకు, వీర మహిళలకు కూడా రాయపాటి అరుణ చాలా ఇన్స్పిరేషను. ఎందుకంటానంటే ఒక సర్వసాధారణ ఒక బీసీ మహిళ, ఒంగోలు నుంచి వచ్చింది, సర్వసాధారణ బీసీ మహిళ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం లేదు, పొలాలు లేవు, బంగారాలు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఒకటే ఉంది ఆత్మవిశ్వాసం, ధైర్యం. నేను నమ్ముకున్న నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడు, ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ గారు. లక్షలు తీసుకునే హీరోలు ఉన్నారు, కోట్లు తీసుకునే హీరోలు ఉన్నారు. రెండో విభాగానికి పవన్ కళ్యాణ్ గారు అత్యున్నతమైన కుటుంబం నుంచి వచ్చి, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి, కోట్ల విలువ చేసేటువంటి సినిమాల తాలూకు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి కూడా, ఆయన వయస్సుని, ఆయన రెమ్యునరేషన్ని, ఆయన సమయాన్ని అన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తాకట్టు పెడుతున్నారు, హెచ్చిస్తున్నారు. ఆయన పూర్తిగా నిమగ్నం అయిపోయినారన్న ఒక మంచి ఆలోచనతో ఎక్కడో ఉన్న రాయపాటి అరుణ నాకు ముందు అడిగేసి విపరీతమైనటువంటి చర్యల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు రాబోతున్న వాళ్ళందరికీ కూడా రాయపాటి అరుణ ఇన్స్పిరేషన్. ఎందుకంటే 10 సంవత్సరాలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నమ్ముకున్న నాయకుడి కోసం అడుగు ముందుకేసి బూతులు అడిగించుకున్నా సరే వెనక్కి తగ్గకుండా కూడా పనిచేసినటువంటి వీర మహిళ జనసేనలోనే కాదు, ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా కూడా కిరాకార్పి గౌరవిస్తాడు. వాళ్ళని ఖచ్చితంగా నేను చాలా గౌరవంగా మాట్లాడతాను కూడా. అలాంటి విషయాల్లో రీసెంట్గా రాయపాటి అరుణ గారు కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది, ఒక డిబేట్లో కూడా. ఏమని మాట్లాడారో ఒకసారి విందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఇక్కడ మీరు గమనించారో లేదో, రాయపాటి అరుణ గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట, వాళ్ళ పిల్లల గురించి ఒక మాట, ఇంకొక మాట, అంటే ఎవరికి పుట్టారు, పిల్లలు ఎవరికి పుట్టారు, మేము అలాంటి అనుమానం లాంటి ప్రశ్నలు సంధించము అని అడిగింది. ఇక్కడ మనం దీన్ని ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి డిజిటల్ మీడియాలు కావచ్చు, చాలామంది కూడా ఇది తప్పు,
అనే దిశగా కూడా ట్రోల్స్ చేస్తున్నారు. రాయపాటి అరుణ మాట్లాడింది తప్పు, ఇలా మాట్లాడచ్చా, జనసేనలో ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు, ఆ అమ్మాయిని మీరు సస్పెండ్ చేయరా, ఇలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తారా అని అడుగుతున్నారు. నేను సూటిగా ఒకే ఒక క్వశ్చన్ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడుతున్నాను, అందరికి కూడా నేను మాట్లాడుతున్నాను, అందరికి అర్థం కావాలి. ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, రాయపాటి అరుణ ఏం మాట్లాడిందంటే, ఎంతకు ముందు మీరు చట్టసభలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరూ కూర్చోనంగా మీరు అధికారాన్ని అసెంబ్లీలో దుర్వినియోగం చేస్తూ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు, ఎలాంటి ఇదే తను రాయపాటి అరుణ ఏదైతే మాట్లాడిందో అలాంటి మాటలనే వెనక ముందు చూసుకోకుండా అసెంబ్లీలో ప్రశ్నించాల్సినటువంటి అసెంబ్లీలో అలాంటి అనుచిత వ్యాఖ్యలు మీరు చేశారు. ఏదైతే ఎవరికి పుట్టారో పిల్లల మీద అనుమానం ఉంది, మేము అడగమని ఏదైతే అనిందో అవి మేము అసెంబ్లీలో అడగము, మేము అనము, మేము క్లారిటీతో ఉంటాం. మాకు అసెంబ్లీ అంటే చట్టసభ, అసెంబ్లీ అంటే ప్రశ్నించే సభ, అభివృద్ధి కోసం అడుగులు వేయాల్సినటువంటి ప్రశ్నలు తలెత్తేటువంటి ఏదైతే ఉందో అసెంబ్లీలో మీరు ఏదైతే మాట్లాడినారో మీకు తెలియదేముంది. వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తుండగా ప్రత్యక్ష ప్రచార వేదికలో ఎలాంటి అవమానాన్ని చంద్రబాబు నాయుడు గారికి చేశారో, అంటే అబద్ధాన్ని చొప్పించి అసెంబ్లీకి రప్పించి మీరు ఏదైతే అసభ్య పదజాలాల్ని మొత్తం సభ్య సమాజం తలదించుకునేటట్లు మీరు మాట్లాడినారో అలాంటివి మేము మాట్లాడము అని ఇక్కడ స్పష్టంగా రాయపాటి అరుణ గారు చెప్పడం జరిగింది. దీన్ని నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒకడింటికి నేను భోజనానికి వెళ్ళాను, వాడు అన్నం తింటూ ఉండగా ఏమరా అంత అన్నం తింటున్నావు నన్ను అడిగాడు. ఆ తర్వాత నేను వాడిని మా ఇంటికి పిలిచినప్పుడు వాడు రావడం మానేస్తున్నాడు. ఒరే నువ్వు మా ఇంటికి వచ్చి భోంచేసేటప్పుడు ఎందుకురా అంత అన్నం తింటున్నావు నేను అడగను అని నేను చెబుతాను. ఎందుకంటే వాడు రావట్లేదు, వాడు మా ఇంటికి అడుగు పెట్టట్లేదు, ఎందుకో సంకోచిస్తున్నాడు, అక్కడక్కడ దాక్కుంటున్నాడు. కాబట్టి ఏదైతే చర్య జరిగిందో అలాంటి ప్రతి చర్య నేను చెయ్యను, మా అసెంబ్లీలో జరగదు. అది పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా కావచ్చు, బీజేపీ సాక్షిగా కూడా మీరు చేసిన తప్పుని తప్పిదనాన్ని మీరు వచ్చినప్పుడు మేము అలాంటి ప్రశ్నల్ని సంధించము అని రాయపాటి అరుణ గారు కూడా కరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇందులో ఏ తప్పు ఉంది అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే అసభ్య పదజాలాలతో అసెంబ్లీకి రప్పించి అబద్ధాన్ని చొప్పించి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రత్యక్ష వేదికగా ప్రసారాల్లో చూస్తూ ఉండగా మీరు ఏదైతే మాట్లాడినారో ప్రజలందరూ చూసినారు. అంబటి రాంబాబు ఏం మాట్లాడినాడు, వల్లభనేని వంశీ ఏం మాట్లాడినాడు, మిగతా శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారి అప్పటి వాళ్ళ మీద ఎంత విరుచుకుపడ్డారో ప్రత్యక్షంగా ఈరోజు యూట్యూబ్లో చూసినా కూడా దొరుకుతాయి. అందుకే మనకి గ్యారా ఇచ్చి గ్యారేజ్ పంపించారు. మళ్ళీ అదే తప్పిదాన్ని మళ్ళీ చేసుకున్నారు. ఈసారి 11 కాదు కదా, 1 - 1 = 0 రావడం తథ్యం. ఇది ఆర్పీ చెప్తున్నాడు, రాసుకోండి. అంటే ఇక్కడ రాయపాటి అరుణ గారు ఇది మాట్లాడేసినారు అంటున్నారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవన్నీ మీరు మాట్లాడినారు, ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్తే అలాంటివి మాట్లాడతారేమో, అలాంటివి చేస్తారేమో అని మీరు భయపడుతున్నారేమో. మేము అలాంటివి చేయము, మీరు నిజాయితీగా లోపల వచ్చి కూర్చోండి. మీరు ప్రతిపక్ష హోదాలో లేకపోయినా కూడా మీరు శాసనసభ్యులుగా 11 సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు కూర్చోండి, మీరు ప్రశ్నించండి. మీకు స్పీకర్ సమయాన్ని కేటాయిస్తాడు, మీకు ఇచ్చినప్పుడు అభివృద్ధి దిశగా మీ ప్రశ్నలు అడగండి, పథకాలుంటే పథకాల మీద సంధించండి. అంతే తప్ప మేము మీలాగా అనుచిత వ్యాఖ్యలు చేయము, అసభ్య పదజాలాలతో మేము చిత్రీకరించము. దమ్ముంటే మీరు రండి అని ఎంతో శుద్ధమైన మాటలతో రాయపాటి అరుణ గారు మాట్లాడినారు. ఇందులో ఏ తప్పు ఉంది? ఇందులో ఏ తప్పు ఉంది? మీరు ఈ అమ్మాయి చెప్పిన ఏ అయితే మాటలు ఉన్నాయో ఆ మాటలు ఇంతకుముందు మీరు మాట్లాడలేదా? అవి ఇంతకుముందు మీరు చెయ్యకపోతే చెప్పండి, ఆవిడ చేసిన తప్పు. మీరు చేశారు కాబట్టే ఇలాంటివి మేము చెయ్యము, మీరు ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో కూర్చోవచ్చని రాయపాటి అరుణ గారు చెప్పడం జరిగింది. ఇందులో తప్పేముంది? దీన్ని ఎందుకు అంత ఎక్కువ చేస్తున్నారు అంటే, ఒక సాధారణ బీసీ మహిళ ఒంగోలు నుంచి వచ్చింది, 2014 నుంచి 2024 మధ్యన కొన్ని వేల డిబేట్లు చేసింది, కొన్ని వేల ప్రెస్ మీట్లు పెట్టింది, విపరీతంగా కష్టపడింది. ప్రతి ఒక్క సబ్జెక్టు చెప్పడంలో రాయపాటి అరుణ అనేది ఒక ఘనాపాటి. రాయపాటి ఈక్వల్ టు ఘనాపాటి. ఒక రాయపాటి అరుణ మాట్లాడుతుంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వివరణ ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది, ఒక కష్టార్జితం ఉంటుంది. నమ్ముకున్న పార్టీ కోసం, నాయకుడి కోసం ఒక సాధారణ మహిళ అడుగు వేయడమో, అడిగెయ్యడమో, మిమ్మల్ని కడిగేయడమో అమ్మాయికి వచ్చినటువంటి ఒక అద్భుతమైన విద్య.
ఈరోజు ఆ అమ్మాయి మాట్లాడింది తప్పు అని మీరు అంటున్నారే, ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం. బూతులు అంటే ఏంటి, బూతులు ఎలా చిత్రీకరిస్తారు ఇప్పుడు చూపిస్తా, ఆగండి ఓసారి ప్రజలారా మీరు చూడండి. నేను మాట్లాడుతున్నాను, రాయపాటి అరుణ గారు ఏదో మాట్లాడేసిందని తలా తోక ఏదీ లేకుండా ఏదో ఆ అమ్మాయి ఇంతకుముందు చేసిన తప్పుని ఏలెత్తి చూపిస్తూ ఆ తప్పు మేము చేయము అంటే దానికి వాళ్ళు చేసిన తప్పిది ఏంటో మీకు అర్థమైంది. ఒకసారి ఆలోచించండి. వర్రా రవీందర్ రెడ్డి, ఇంకా నేను చదవలేను, క్షమించాలా. నా చెల్లెలు, ఎవరికైనా చెల్లెలే, ఎవరికైనా మహిళే, ఎవరికైనా గృహిణే. నేను ఇది చదవలేను. ఒక 5 సెకండ్లు టైం ఇస్తా, మీరే చదువుకోండి. ఒక నిరసనలో అలిసిపోయి పడుకుంది. ఆ టైంలో వర్రా రవీందర్ రెడ్డి, మొన్న మీరు చూసే ఉంటారు, వాళ్ళ ఆవిడ కూడా మాట్లాడుతూ ఉంది, మా ఆయన తప్పే చేయలేదని. ఆయనే ఈయన వర్రా రవీందర్ రెడ్డి. భారతీ సిమెంట్లో పనిచేస్తూ నిదానంగా భారతీరెడ్డి గారి పిఏ అయిపోయి, పిఏ అయినప్పుడు ఏం చేయాలా, సలహాలు ఇవ్వాలా, ఆర్థిక లెక్కలు చెప్పాలా, భారతీయ సిమెంట్ ఎట్టబోతుందో తెలియాలా, ఆవిడ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఒక పిఏగా, పర్సనల్ అసిస్టెంట్గా, పర్సనల్ సెక్రటరీగా ఆవిడకి సంబంధించినటువంటి లెక్కలు చూసుకోవాలి. కానీ చూడండి, ఇటువంటి పోస్టు పెడితే ఏ ఆడపిల్లైనా తట్టుకుంటుందా, ఏ ఆడపిల్లైనా బతుకుంటుందా? ఒక సభ్య సమాజంలో ప్రపంచం మొత్తం చూస్తున్నాగా డిజిటల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో, ఎక్స్లో ఇది అప్పట్లో చక్కర్లు కొట్టింది. ఇది కదా చూడండి, ఇది ఎంత వర్స్ట్ ఓడో ఒకసారి కూర్చోండి. మళ్ళీ 3 క్వశ్చన్ మార్కులు, అంటే ఒకటి సరిపోదు. ఇలా తప్పుడు వార్తలు రాసి వాళ్ళ దాంట్లో మళ్ళీ 26K లైకులు. ఇక్కడ చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే ఇలాంటివి ఏ ప్రభుత్వం అయినా చేస్తే ఓడిపోద్దని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరికీ కూడా అర్థమైపోయింది. చూడండి, ఇలాంటివి కూడా తట్టుకొని నిలబడగలిగినటువంటి మహిళ ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఉండవల్లి హరీష్ గారు ఉన్నారు, వెంగళపూడి అనిత గారు ఉన్నారు, అందులో జనసేన నుంచి రాయపాటి అరుణ గారు ఉన్నారు. నా భార్య ఉంది, నా భార్య గురించి ఏం బ్రేకింగ్ న్యూస్ రాశారో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది చూడండి, ఇది బూత్ అంటే, వైఎస్ఆర్సీపీ డకాయిట్లు చేసిన బూత్ అంటే ఇది. రాయపాటి అరుణ గారు నిఖార్సుగా, నిజాయితీగా ఒకే ఒక మాట అన్నారు, మీరు చేసిన తప్పు అసెంబ్లీలో మేము చేయము, మీరు ఎందుకు భయపడుతున్నారు? మేము అలా అడగతామనా? మాది పద్ధతైన పార్టీ, మాది ప్రజల పార్టీ, ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో నిలబడిన మా పార్టీలో అలాంటి ఉండవు, మీరేం భయపడక్కర్లేదు రండి అనింది. దాన్ని ఉక్కిరికరిస్తూ చెప్తున్నారే ప్రజలకు ఆ మాత్రం అర్థం కదా. మరి ఇదేంది ఇది తప్పు అంటే, ఇవి తప్పుడు కోతలంటే, ఇవి తప్పుడు రాతలంటే, ఇలాంటి వీర మహిళల వల్లే ఈరోజు జనసేన నిలబడింది. కూటమి ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత చాలా ప్లస్ అయిందంటే ఇలాంటి వీర మహిళలు కూడా జనసేన నుంచి నిలబడ్డారు. నేను టీడీపీలో ఉండొచ్చు, నేను టీడీపీలో ఉన్నంత మాత్రం నేను గొప్ప నేను అనట్లే. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీని ఎండగట్టడంలో చరిత్రలో చాలామంది నిలబడ్డారు. అందులో మొదటి స్థానంలో రాయపాటి అరుణ ఉంటుంది. ఈ అమ్మాయి చిన్న చితక విషయం కాదు. ఒక రాయపాటి అరుణ అంటే ఒక రాయల్టీ, రాయపాటి అరుణ అంటే ఒక సబ్జెక్టు, ఒక పద్ధతి, ఒక కట్టు బొట్టు, ఒక విధానం, ప్రశ్నించే గుణం. ఈ అమ్మాయికి వచ్చినటువంటి లక్షణాల్లో మీ వైఎస్ఆర్సీపీలో ఉన్నాయి 178 శాసనసభ్యుల్లో ఒక్కరికి కూడా రాలా. ఈ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకుని కాస్త సబ్జెక్టు, నమ్ముకున్న నాయకుడు కోసం సవి దిశలో పరిగెత్తే విధానం నేర్చుకుంటే కాస్త అయినా బాగుపడి ఉండేది వైఎస్ఆర్సీపీ. కాబట్టి ప్రజలారా ఒకటి అర్థం చేసుకోండి, రాయపాటి అరుణ అనే ఒక అమ్మాయి ఒక వీర మహిళ, జన సైనికుల కోసం 24 గంటలు కష్టపడుతుంది. డిబేట్లో ఆ అమ్మాయిని తట్టుకొని నిలబడే శక్తి వైఎస్ఆర్సీపీలో ఎవరూ లేరు. ఈ అమ్మాయి ఒక మాట మాట్లాడినా, ఒక ప్రశ్నను సంధించినా దానికి తిరిగి సమాధానం ఇచ్చే శక్తి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి కూడా లేదు. ఇలాంటి మహిళల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎప్పుడో రాశారు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా జైల్లో ఉండారు. కాబట్టి నేనేంటంటే బూత్ అంటే ఇది, ఆవిడ మాట్లాడింది బూతు కాదు, మీరు ఏదైతే అన్నారో అది మేము అనము అంటుంది. కాబట్టి ఇలాంటి రాయపాటి అరుణ లాంటి మహిళలు ఎక్కడ ఏదైనా మంచి పోస్ట్ తీసుకుంటారో, ఎక్కడ మంచి స్థాయికి వెళ్ళిపోద్దో, లేకపోతే కూటమి నుంచి ఎక్కువ మనల్ని ఇబ్బంది పెట్టింది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ అలాంటి వాటిని ట్రోల్స్ చేశారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఇలాంటి ఒక చెల్లి ఏ పార్టీకైనా చాలా అవసరం. ఇలాంటి ఒక చెల్లి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, అత్యున్నత వంటి పదవుల్ని అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాయపాటి అరుణకి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. నువ్వు ఒక కడిగిన ముత్యం లాంటి దానివి, నువ్వు మట్టిలో మాణిక్యం లాంటి దానివి, నువ్వు ఎప్పుడు గెలుస్తూనే ఉంటావు, నువ్వు తప్పు చేస్తే ప్రశ్నిస్తూనే ఉంటావు, వైఎస్ఆర్సీపీ లాంటి ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.